బెడిచి కొట్టిన ఉదంతాలు ఇవన్నీ ప్రైమా ఫేజ్ గా ఒక అనవసరమైన ఇష్యూని కప్పిపుచ్చడానికి ఇంకొక ఇష్యూ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే కదా. అంటే గత పాలన చాలా అద్భుతంగా ఉందనా మీ అభిప్రాయం? మీ ప్రశ్నకి నేను ఇచ్చే వివరానికి సంబంధమే లేదు రెండింటికి. కాదు, జనరల్ గా అంటే వీళ్ళన్నింటిలోనే ఫెయిల్ అవుతున్నారు, లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు. 2 నెలల్లో ఇవన్నీ అయిపోతున్నాయా? 3 నెలలు అయిన దగ్గర. ఓకే, 3 నెలలు. ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఒక 4 రోజుల పాటు ఖచ్చితంగా ఆ హీట్ ఉంటది కదా, 10 రోజులు ఉంటుంది. ఏంటి సార్ ఇది? ఏదో రిట్ ఆఫ్ మేడమస్ తీర్పు 24/7 3 నెలలు బట్టి కూడా అదే వార్తలు ఎప్పుడైనా మీరు జర్నలిజంలో విన్నారా? అయితే రాష్ట్రపతి పాలన అవసరమా? నేను రాష్ట్రపతి పాలన గురించి ఇప్పటికి కూడా నేను వెళ్ళలేదు, మాట్లాడలేదు. ఒక ప్రభుత్వ అధినేత అపోజిషన్ స్టేటస్ లేనోడు, అపోజిషన్ స్టేటస్ రానప్పుడు ఎక్కడికెళ్ళి గెలవాలనిపించే లోపలికి వెళ్తే అరణ్య రోదనే ఒక వేదికను క్రియేట్ చేసుకుని మాట్లాడగలుగుతున్నాడు. ఆ వేదిక క్రియేట్ చేసుకున్నాడు. రాష్ట్రంలో దేశంలో చిన్న చిన్న పార్టీలో పెద్ద పార్టీలో ఏదో 10 మంది వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దానివల్ల మీకు ఒక డెవలప్మెంట్ కనబడింది. మీరు తమిళనాడులో కూడా ఇలాంటి ఉద్ఘాటనలు జరుగుతున్నప్పుడు వాళ్ళ రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ లో ప్రతిస్పందించలేని దగ్గర ఇలాంటి పార్టీల పరంగా ఒక వేదిక క్రియేట్ అయినట్టే కదా. ఇది గమనించండి. ఎందుకంటే ఒక ఐఎన్డీఏ కూటమిలతో చచ్చిపోయే దేశంలో ఇంకొక ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతుందని ఎందుకు అనుకోలేరు? ఐఎన్డీఏ నుంచి కొంతమంది వచ్చారు కదా. రేపు రాబోయే రోజుల్లో అద్భుతాలు ఏమైనా జరగచ్చు. ఎందుకంటే నితీష్ కుమార్ నిలకలేని పట్టుకుని ఎన్డీఏ కూటమి ఉంది వాళ్ళ గవర్నమెంట్ లో. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఎక్కువ మకాం పెడుతున్నారు. ఏదైనా రాజకీయ వ్యూహమా వేరే అంశం? ఇప్పుడు కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అందరూ హైదరాబాద్ లో ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం, వేరే వ్యూహం ఎందుకు అనుకోవట్లే? ఏముంటాయి సార్ అంటే ఈ టైంలో కదా ఫైట్ చేయాలి ఉంటాడు. అవసరం ఉన్నప్పుడు పరిగెట్టుకొస్తున్నాడు. తుఫాన్ వచ్చింది, బరి రాలేదు, ఆ నాన్నగారికి నివాళులు అర్పించి వచ్చింది. ఏముంది? ఇప్పుడు అవసరం తగ్గట్టుగా రెస్పాండ్ అయితే అపోజిషన్ ఉంటుంది. కానీ చంద్రబాబు గారిలో 24 గంటల బట్టి కూర్చొని నేను సెక్రటరీలో కూర్చొని వచ్చిన పని వాళ్ళకి ఉంటుంది కదా. సో అసెంబ్లీకి వెళ్ళి ప్రజల కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? ప్రతిపక్ష హోదా లేకపోతే వెళ్ళే అవసరం లేదా? అంటే ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నించడం తప్పు, రైట్. తర్వాత తెద్దాం. అసెంబ్లీకి వెళ్తే టైం దొరుకుతుందో దొరకదా అన్న దగ్గర ఢిల్లీలో వేదికలు క్రియేట్ చేసుకుంటాడు అతను. అని ఎన్ని వస్తాయి ఆ వేదికలు క్రియేట్ చేసుకోవడానికి? ఆపర్చునిటీ, ఇఫ్ యూ గివ్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరే అందాక ఎన్ని రోజుల తర్వాత వచ్చారు, పిలిస్తే రాలేదు. ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి సార్, అదే వెయిట్ చేయగలగాలి దానికోసమే. ఓకే, 2024 ఎన్నికలకు ముందు చాలా మంది విశ్లేషకులందరూ వైఎస్ఆర్సీపీపై మొగ్గు చూపారు. వాళ్ళందరూ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనేది వాస్తవా? అందులో మీ పేరు కూడా చాలా ఎక్కువగా వినిపించింది. ఎవరు అజ్ఞాతంలోకి వెళ్ళారు? నాతో పాటు అందరికీ రంగులు వేసిన వాళ్ళు 2 మీ ఛానల్లో రెగ్యులర్ గా వస్తున్నారు పొద్దున్న సాయంత్రం. అలాగే నేను కూడా అడపదడప నాకు తెలిసిన ఛానల్లో వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను. సజ్జల గారు భారీ ప్యాకేజ్